Good morning class. Welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithe unnayo chuseddam. Right. So amid fresh clashes, ITLF leaders to meet Amit Shah in Delhi. So Mizoram issue ఏదైతే ఉందో చూద్దాం ఒకసారి. సో హోమ్ మినిస్టర్ ఆస్క్డ్ మిజోరం సీఎం టు ఫెసిలిటేట్ 1-to-1 టాక్స్ విత్ ట్రైబల్ లీడర్స్. సో ఈ మణిపూర్లో ఇష్యూ జరుగుతుంది కదా, సో వీళ్ళు ఏం చేశారంటే పక్కన ఉన్న మిజోరాం ఒక సీఎంని ఫెసిలిటేట్ చేయండి ట్రైబల్ లీడర్స్తో మాట్లాడడానికి అని అడిగారు. సో హూ ఇస్ అవర్ హోమ్ మినిస్టర్? అమిత్ షా. సో ఈజ్ ఆస్క్డ్ దట్ ఇండియన్ హోమ్ మినిస్టర్. కుకీ పీపుల్స్ అలయన్స్ విత్డ్రాస్ సపోర్ట్ టు ఎన్డీఏ గవర్నమెంట్. సో ఏమైంది ఇక్కడ? కూకీ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆ ఎన్డీఏ గవర్నమెంట్ యొక్క సపోర్ట్ అనేది వాళ్ళు విత్డ్రా చేసుకున్నారు అనేది తెలుసుకోవాలి. రైట్. సో యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా విల్ హోల్డ్ టాక్స్ విత్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ఇండిజినస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం ఇన్ న్యూ ఢిల్లీ. మిజోరాం సీఎం జోరాంతంగా said on Sunday that he had facilitated the meeting for request for 1-to-1 talks with Manipur Kuki-Zo tribe. So Kuki-Zo tribe వాళ్ళ మీదే కదా జరిగింది ఇది అఘాయిత్యం ఏదైతే జరిగిందో. సో whatever the incident that has happened, that is against this Kuki tribes. So that is what they have mentioned. The Union Home Minister asked for facilitating and he has done that. Right. So 10 companies of the Central Armed Force accounting for nearly 1,000 personnel were airlifted to the state on Saturday night. సో అక్కడ ఇష్యూని సార్ట్ అవుట్ చేయడానికి కూల్ చేయడానికి ఏం చేస్తున్నారు? 1,000 ఆర్మీ పర్సనల్స్ని అక్కడ లాంచ్ చేయడం జరిగింది. సో దే ఆర్ ట్రైయింగ్ టు టేక్ కంట్రోల్ ఆఫ్ ద ఇష్యూ. ఓకే, దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో జస్ట్ అది అప్డేట్ కాబట్టి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, సో అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. పిఎం లాంచెస్ రీవ్యాంప్ ఆఫ్ 508 అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్. మనం చూసినట్లయితే ఆంధ్రాలో కూడా 11 రైల్వే స్టేషన్స్ని రీవ్యాంప్ రీడెవలప్మెంట్. గుడ్ మార్నింగ్ బురిహాన్. సో రీవ్యాంపింగ్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ జరుగుతుంది అనేది ఆల్రెడీ మనకు తెలిసిందే. సేమ్ థింగ్ వీళ్ళు ఇక్కడ రీవ్యాంపింగ్ చేయాలి ఆల్ ఓవర్ కంట్రీ. మన స్టేట్లో అయితే ఈ 11 రైల్వే స్టేషన్స్ ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ క్యాపిటల్ సిటీ సోఫార్ క్యాపిటల్ సిటీ అదే అనుకున్నాం కాబట్టి సో ఆ చుట్టుపక్కల ఉన్న రైల్వే స్టేషన్స్ రీవ్యాంపింగ్ అయితే జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ దే ఆర్ ఆల్సో ప్లానింగ్ టు డూ ఇట్ ఆన్ అ నేషనల్ వైడ్ బేసిస్ వేర్ 508 railway stations will be redeveloped. Right. So the Prime Minister Narendra Modi on Sunday virtually laid the foundation stone for redevelopment of 508 railway stations across the country at an overcost of over 24,470 crore. So 24,000 crore project idi. So it's not a small project. Almost the 508 railway stations spread across 21 states and union territories, 55 each in Uttar Pradesh, Rajasthan, cost around 4,000 crore. So each individual budget chepparu adi manaku avasaram ledu. Understand that టోటల్గా 27 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ యూ నీడ్ టు నో. అండ్ వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ కాల్డ్? అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ ప్రోగ్రామ్. రైట్. నెక్స్ట్, సో గద్దర్ ఎవరైతే ఈ రెవల్యూషనిస్ట్ పోయెట్ అనమాట, తెలంగాణ ఒక సాంగ్స్ అన్నింటినీ బాగా ప్రమోట్ చేసిన ఆయన మనకు తెలిసిందే కదా. సో ఆ మనిషి ఇంకా లేరు. సో హీ హెస్ పాస్డ్ అవే యెస్టర్డే. సో యూ నీడ్ టు నో వాట్ ఆర్ హిస్ వర్క్స్. తన వర్క్స్ ఏంటి? ఇది మోస్ట్లీ తెలంగాణ పీపుల్కి ఎక్కువ యూస్ఫుల్ అండి. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ యూ నీడ్ టు నో వాట్ ఆర్ హిస్ వర్క్స్. సో ఈస్ బేసికలీ ఎ సింగర్ అండ్ ఆల్సో లైక్ సింగర్ ఇన్ ద సెన్స్ రెవల్యూషనరీ సింగర్ అండ్ హీస్ అ పోయెట్ బేసికలీ ఇన్ తెలుగు లాంగ్వేజ్. సో చూద్దాం. His role in Telangana agitation cannot be forgotten and his iconic song పొడుస్తున్న పొద్దు మీద అండ్ నడుస్తున్న కాలమా పోరు. సో ఈ యొక్క సాంగ్ ఏదైతే ఉందో ఇది బాగా ఫేమస్ వర్క్ అనమాట అయింది. సో ఇట్ వాజ్ అ మస్ట్ ఇన్ ఎవ్రీ మీటింగ్ ఆఫ్ తెలంగాణ అజిటేషన్. సో ఆ ఒక్క సాంగ్ ఏదైతే ఉందో ఎంతలా డీప్గా పెనిట్రేట్ అయిందంటే తెలంగాణ ఒక అజిటేషన్ గురించి డిస్కస్ చేసిన ప్రతిసారి ఆ పాట పాడుకొని వాళ్ళు స్టార్ట్ చేసేవాళ్ళు. సో దట్ ఈస్ హిమ్ దేర్. So Gaddar spent his prime of his youth underground working for CPI. So Marxist Leninist ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో CPI కోసం వర్క్ చేశారు. తర్వాత మళ్ళీ బయటకు వచ్చి పీపుల్స్ వార్ గ్రూప్ ఇన్ 1980s. However, he came out hibernation when the then state chief minister who has lifted ban on people's war group. సో ఆయన ఏం చేశారంటే ఆ ఒక వార్ గ్రూప్ని ఏవైతే దాని మీద బ్యాన్ తీసేసిన రోజుకి ఇతను దాని నుంచి బయటకు వచ్చేసారనమాట. రైట్. హీ ఎస్కేప్డ్ అన్ అసాసినేషన్ అటెంప్ట్ ఇన్ 1997 at his home. సో తన ఇంటి దగ్గర తనకు అటాక్ జరిగినప్పుడు తను ఎస్కేప్ అయ్యారు. అండ్ చనిపోయే నాటికి ఆయన ఏజ్ వచ్చి 77 years అనమాట. యూ నీడ్ టు నో గ్రేట్ లీడర్స్ కదా. సో కొంతమంది యుద్ధంలో గొడవపడి విన్ అయితే ఇంకొంతమంది వాళ్ళ కలంతోనూ వాళ్ళ మాటలతోనూ వాళ్ళు వార్ చేస్తారు. సో హీఈస్ వన్ సచ్ కైండ్ వేర్ విత్ లిటరేచర్ హీ ఫాట్ ఫర్ ద అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ తెలంగాణ. రైట్. సో దట్ ఈస్ అ గుడ్ ఆర్టికల్, ఐ మీన్ అ గుడ్ పర్సనాలిటీ హూ యూ నీడ్ టు నో. రైట్. నెక్స్ట్,
So same Amrit Bharat scheme, 11 railway stations in Vijayawada division to get facelift. Same thing, redevelopment of railway stations under Amrit Bharat railway station scheme. So mana Andhralo aithe 11 stations ekkudunnayవి ఆ railway stations in and around Vijayawada anamata. Right. The scheme aims to enhancing the amenities and facilities much beyond the minimum essential requirement, says Divisional Railway Manager Narendra Anand Patil. So ఆయన ఏం చెప్తున్నారు అంటే అక్కడున్న మినిమం బేసిక్ లెవెల్స్ కన్నా ఇంకా హయ్యర్ లెవెల్స్లో డెవలప్ చేస్తున్నాం. ఎందుకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఫర్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ అండ్ ఫర్ ద ఈజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ ట్రావెల్. ఓకే, ఫైన్. సో సేమ్ థింగ్ దే హావ్ మెన్షన్ హియర్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఇంటూ ద అదర్ డీటెయిల్స్. ఎంత ప్రాజెక్ట్ ప్లాన్ ఇవంతా అవసరం లేదు. Just understand that they have already planned for 10 places. If you want, I can give you the places already discussed. So previously the same article came. I can tell you the places, 11 places in the state. Eluru, Anakapalli, Bhimavaram town, Kakinada town, Narasapuram, then Nidwal Junction, Ongole, Singarayakonda, Tadepalligudem. So Tadepalligudem where CM is currently residing. Next Tenali and Thuni. Ee places lo railway stations ni revamp chestunnaru. Right. Next. So environment related 2 articles వచ్చాయి, just like 2 particular things on the phone. We will see. So before that, yeah, G20 negotiators face climate change hurdle. సో ఏంటి ఆర్టికల్ అన్న చూద్దాం. సో మనకు తెలిసింది ఏంటి అంటే G20లో రష్యా కూడా భాగమే, USA కూడా భాగమే. ఎప్పుడైతే ఈ యొక్క వార్ ఇంకా అన్ఎండింగ్ సిచ్యువేషన్లో ఉందో కంబైన్డ్ ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, ఆ స్టేట్మెంట్ నెగోషియేషన్కి ఇంతవరకు రాలేదు. సో దే నాట్ very fascinated or they're not ready to have this combined statement. First thing అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకా కూడా రష్యా ఉక్రెయిన్ వార్ బ్యాక్ డ్రాప్ వల్ల వీళ్ళందరూ కలిసి ప్రాపర్గా డిస్కస్ చేయలేకపోతున్నారు అనేది ఈ ఆర్టికల్. విల్ సీ. సో ది డిఫరెన్సెస్ ఓవర్ ఎ కామన్ లాంగ్వేజ్ ఆన్ క్లైమాటిక్ చేంజ్ hold up talks on leaders declaration. Reference to Ukraine conflict is the main reason no G20 ministerial meeting has issued a joint communique. So open ga vallu kalisi oka statement anedi intavaraku jaragaledu. Why? Because of this the backdrop of Russia Ukraine war, and the negotiations are burning the midnight oil to resolve the issues ahead of summit in September. So yes, summit in September, leaders summit September edaithe jarugutundo daniki mundu inka issues jarugutunnayi anna because of ఆయిల్. ఇక్కడ ఒక పదం వాడారు. సో నెగోషియేషన్స్ ఆర్ బర్నింగ్ మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్ ఈస్ ఎవర్ గ్రోయింగ్ అండ్ దట్ టు ద బ్యాక్ డ్రాప్ ఈస్ రష్యా అండ్ ఉక్రెయిన్ అర్థం చేసుకోవాలి. సో ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ wrangling ఓవర్ ద లాంగ్వేజ్ ఆన్ ఉక్రెయిన్, G20 negotiators are now worried about reaching a consensus over climatic change issues ahead of the leaders summit in September. సో ఈ యొక్క వార్ సినారియో వల్ల వీళ్ళు ఓపెన్గా డిస్కస్ చేయకపోతున్నారు. ప్రతి ఒక్కరు G20లో ఈ రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మాట్లాడి అని అంటున్నారు. బట్ వాట్ ఇండియా హ్యాస్ డన్ వాజ్ దట్ it has clearly mentioned that Russia and Ukraine war might not reach into the conclusion in this particular meeting, and that is not only the agenda. There are other relevant or priority matters which we need to discuss. For example, they have mentioned that South Africa oka membership gurinchi, వాళ్ళ యొక్క రిప్రజెంటేషన్ గురించి, గ్లోబల్ సౌత్కి ఇష్యూస్ని మాట్లాడడానికి, ఇలాంటి డిఫరెంట్ ఇష్యూస్ ముందుండగా ఈ యొక్క టాపిక్ని విచ్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ నెవర్ ఎండింగ్ సో ఫార్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు మేక్ అ ప్రాపర్ స్టేట్మెంట్ ఆన్ దిస్ అన్నట్టు కూడా చెప్పారనమాట ఇండియా. సో ద కన్సర్న్స్ హ్యావ్ గ్రోన్ ఆఫ్టర్ 2 G20 ministerial committees on energy transitions, environment and climate change in July ended without joint language on a number of key issues including emission targets, cutting down of fossil fuels, climatic finance. సో ఏం చెప్తున్నారు, ఎప్పుడైతే వాళ్ళందరూ కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చో డిస్కస్ చేయలేకపోతున్నారో, నౌ దే ఆర్ అనేబుల్ టు కమ్ టు కంక్లూజన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ టార్గెట్స్. సో ఈ క్లైమాటిక్ చేంజ్ వల్ల మనం ఎలాంటి ఒక స్టెప్స్ తీసుకోవాలని దాని గురించి కూడా కామన్ స్టెప్స్ మేము ఒక కామన్ టాక్స్ మీద కానీ కామన్ అగ్రిమెంట్ మీద కానీ రాలేకపోతున్నాం అంటున్నారు. వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ దే హ్యావ్ టు డిస్కస్ అన్నది చూద్దాం. సో వన్ థింగ్ ఈజ్ ఎమిషన్ టార్గెట్స్. సో ఎంత ఎమిషన్స్ ఎంత టార్గెట్ పెట్టుకోవాలని దాని గురించి డిస్కషన్ జరగలేదు. కటింగ్ డౌన్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ దే హ్యావ్ నాట్ డిస్కస్డ్, దే ఆర్ యెట్ టు బి డిస్కస్. కానీ క్లైమేట్ ఫినాన్స్, సో డెవలపింగ్ కంట్రీస్కి అండర్ డెవలపింగ్ కంట్రీస్కి ఎంత ఫినాన్సెస్ ఇవ్వాలి, సో ఎంత ఫండ్స్ అనేది వాళ్ళకి అలొకేట్ చేయాలి, దాని గురించి కూడా ప్రాపర్ కన్సిస్టెన్సీకి ఇంకా రాలేదు. సో ది డిఫరెన్సెస్ క్యారీడ్ ఇంటూ వర్చువల్ షెర్పా నెగోషియేషన్స్ ఫర్ అ జీరో డ్రాఫ్ట్ ఆర్ ఫస్ట్ డ్రాఫ్ట్ ద లీడర్స్ డిక్లరేషన్ లాస్ట్ వీక్ సెడ్ a number of sources. So the first meeting was G20 transition ETWG in Goa, followed by G20 environment and climate change sustainability working group held in Chennai last month. So రెండు మీటింగ్స్ జరిగాయి, ఒకటి గోవాలో జరిగింది, ఇంకోటి చెన్నైలో జరిగింది. రెండింటిలోనూ ప్రాపర్ కన్సెన్సస్కి అయితే రాలేదు, అది మనం తెలుసుకోవాల్సింది. సో యాజ్ అ రిజల్ట్ ద లాంగ్వేజ్ ఆఫ్ చైర్మన్ సమ్మరీ అండ్ అవుట్కమ్ డాక్యుమెంట్ రికార్డెడ్ a number of non-agreed paragraphs
అమాంగ్స్ G20 మెంబర్స్. సో వీళ్ళు కంటిన్యూగా రష్యా ఉక్రెయిన్ వార్ గురించి మాట్లాడాలి, ఆ ఇష్యూ గురించి డిస్కస్ చేయాలి అన్న దాంతో దే హ్యావ్ నాట్ డిస్కస్డ్ మచ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇష్యూ అనేది మీరు తెలుసుకోవాలి. రైట్, ఎస్, go with the next. Just a second. I think the document is not updated. Just a moment. There is other 2 articles which I need to discuss. Yeah. So I think the updated document is yet to be updated. Fine. Let me give you an update on 2 more articles which are actually important, which have not been underlined. ఒకసారి ఇది టెలిగ్రామ్ లో మళ్ళీ అప్డేట్ చేస్తానండి డాక్యుమెంట్. I have underlined. I don't know why there has not been underlined. What is the issue? Just a moment. Okay, just a moment. Yes, fine. There is some technical glitch. Fine, we will see. Yeah, see here it is underlined. Yeah, fine. Okay, right. So FATF is trying to revise recommendations to safeguard NPOs. So non-profit organizations ki safeguard cheyali anadanta recommendations unnai anamata. To what? To safeguard this. FATF వచ్చి రివైజ్ చేయాలనుకుంటుంది, తనకు ఆల్రెడీ ఉన్నది. అండ్ FATF మీద ఆల్రెడీ ఒక ఆర్టికల్ వచ్చింది మనకు పాకిస్తాన్ రిలేటెడ్. ఏంటి అంటే పాకిస్తాన్ FATF ఒక్క లిస్టింగ్లో గ్రే లిస్ట్లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజము. అక్కడున్న క్రైమ్ రేట్ బేస్ చేసుకొని వాళ్ళని గ్రే లిస్ట్లో మెన్షన్ చేశారు. సో పాకిస్తాన్ హ్యావ్ పాస్డ్ పర్టికులర్ బిల్ ఇన్ దేర్ పార్లమెంట్ స్టేటింగ్ దట్ దేర్ విల్ బి వన్ పర్టికులర్ అథారిటీ హూ విల్ ఎన్ష్యూర్ దట్ దెర్ ఇస్ డిక్రీజ్ ఆర్ దెర్ విల్ బి నో టెర్రరిజం ఇన్ దేర్ పర్టికులర్ స్టేట్. ఇది పాకిస్తాన్ యొక్క అప్డేట్. మన స్టేట్ యొక్క అప్డేట్ చూద్దాం, మన కంట్రీ యొక్క అప్డేట్ చూద్దాం. సో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈజ్ లుకింగ్ టు రివైజ్ ఇట్స్ కరెంట్ రికమెండేషన్స్ aimed to safeguarding NPOs, which is non-profit organizations, from being abused for terrorist financing to ensure that they do not hurt these organizations' legitimate activities instead. ఎందుకు? సో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ఒక వన్ ఆఫ్ ద ఇది ఏంటి అంటే వాళ్ళది ట్యాక్సబుల్ కాదు. అమౌంట్ ఏదైతే వస్తుందో ఇన్స్టిట్యూషన్స్కి ట్యాక్సబుల్ కాదు. సో వీళ్ళు ఏం చేస్తారు, అమౌంట్స్ వాళ్ళకి డంప్ చేయడం, టెర్రర్ ఫినాన్సింగ్కి యూజ్ చేస్తున్నారని ఒక అలిగేషన్స్ ఉంటాయి అనమాట. రైట్. సో యాజ్ ఇట్స్ అక్టోబర్ ప్లినరీ ద FATF టేకప్ ప్రపోజల్స్ టు రివైజ్ FATF స్టాండర్డ్ రికమెండేషన్స్ 8 on non-profits and its interpretive note, and also to update or adopt an updated best practices paper on this issue. The deadline to pursue public comments on this will be till August 18. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క NPOస్ని ఎంత లెవెల్లో మనం ప్రొటెక్ట్ చేయగలం, హౌ టు సేఫ్ గార్డ్. సో కొంతమందిని వీళ్ళు అలిగేషన్స్ పెట్టి కూడా వాళ్ళని జైల్లో కొలుకోలేదంటే దే స్టార్ట్ అబ్యూజింగ్ దీస్ పర్టికులర్ పీపుల్. సో నాట్ టు టేక్ అడ్వాంటేజ్ అట్ ద సేమ్ టైమ్ టు సర్వీలియన్స్ దిస్ పర్టికులర్ NPOs. అది ప్రెసెంట్ FATF దాని మీద వర్క్ చేస్తుంది. సో పబ్లిక్ ఒపీనియన్కి ఓపెన్ చేస్తారు. సో ద కామెంట్స్ ఆన్ దిస్ పబ్లిక్ ప్రపోజల్స్ ఈజ్ ఆన్ డెడ్లైన్ ఎప్పుడు August 18. దిస్ ఇస్ ఆల్రెడీ ఓపెన్ అని తెలుసుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ వాట్ దే టోల్డ్. ఒక్కసారి ఆ అప్డేట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ FATF మీద ఒక బిల్ వస్తుంది ఆర్ ఆర్టికల్ విల్ బి దేర్ ఫర్ షూర్. వీ విల్ సీ దట్ లేటర్. రైట్, నెక్స్ట్. ఎస్, సో రైజింగ్ ఫుడ్ ప్రైజెస్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉంది కదా. టమాటా రేట్ ఎంత అయిపోయింది ఇప్పుడు, 200-250 వస్తుంది కదా రేట్. సో అంత ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు RBI ఏమని స్టేట్మెంట్ ఇచ్చిందని చూద్దాం. సో రైజింగ్ ఫుడ్ ప్రైజెస్ మే అండూ రీసెంట్ రెస్పైట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్.
So this could compel RBI to stay hawkish and possibly raise its inflation projections for the ongoing July to September quarter as well as the full year of 23-24. Delay hopes for interest rate cut. So interest rates cut అయితే జరగదు, దాని మీద హోప్స్ పెట్టక్కర్లేదు. నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటి, వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇండియాస్ రిటైల్ ఇన్ఫ్లేషన్ ప్రెసెంట్ అయితే 6% ఉంది కదా, సో ఇట్ హాస్ రీచ్ దట్ అప్పర్ మార్క్. మనకి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ప్రకారం 2 to 6% అనేది టార్గెట్, అండ్ ఆల్రెడీ రిటైల్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది, 6% ఉంది. సో అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఆఫ్ RBI in July owing to a broad based uptick in food prices could remain sticky in coming months. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇది సస్టైన్ అవుతుంది కొన్ని మంత్స్లో, but later on it might decrease అని ఒక స్పెక్యులేషన్ లో ఉన్నారు. We will see. So this could compel the central bank to stay hawkish and possibly raise its inflation projections for the ongoing July to September quarter as well as for the full year at the monetary policy review this week. ఈ వీక్ లో monetary policy review కమిటీ పెట్టుకొని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఎంత ఉండాలి, ఏ ఏరియాస్ లో మనం ఇంట్రెస్ట్ కట్స్ పెట్టాలి లేదా పెట్టకూడదు, ఇవన్నీ డిస్కషన్ జరుగుతాయి. సో దానికి బ్యాక్ డ్రాప్ అనమాట. రిటైల్ ఇన్ఫ్లేషన్ ఆల్రెడీ 6% ఉండడం వల్ల ఏ రకమైన స్టెప్స్ తీసుకుంటారు అన్నది వీ హ్యావ్ టు అవైట్ అంతే, రైట్. So RBI's monetary policy committee will meet over 3 days for Tuesday and convey its decisions on Thursday, which is August 10th. So August 10th నాటికి మనకి డీటెయిల్స్ వచ్చేస్తుంది. So while the National Statistical Officer will release July's retail inflation numbers on August 14th, the MPC has projected with a retail inflation of 5.2% in quarter 2 and 5.1% in full year. So వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓవరాల్ యావరేజ్ ఎంత స్పెక్యులేట్ చేస్తున్నారు, 5.1 స్పెక్యులేట్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి, ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా మనం పెంచుకోవచ్చు అని చూపిస్తున్నారు. దట్ ఇస్ వాట్ దే హావ్ మెన్షన్డ్ హియర్. దే హియర్ మెన్షన్డ్ దట్ this could compel RBI to stay stockish and possibly raise its inflation projections. సో దాని ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్స్ ఇంకా పెంచొచ్చు. ఎందుకు, 5% చూపిస్తుంది ఓవరాల్ యావరేజ్ వాళ్ళు తీసుకున్న అనాలిసిస్ ప్రకారం. So again after this MPC committee or this MPC meeting we can understand and analyze better way on how much inflation can be targeted this particular fiscal year. Okay, so far అయితే రిటైల్ ఇన్ఫ్లేషన్ లో 6% ఉంది అండ్ వాళ్ళు quarter 2 కి ఎంత ప్రొజెక్షన్ చేశారు 5.2 అండ్ ఓవరాల్ గా అయితే 5.1 అని చెప్పారు. ఓకే, నెక్స్ట్ this is all not required. They have mentioned numbers which is again each individual field it is not required as of now. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఆ పర్టికులర్ క్వార్టర్లో ఎంత ఉందని చూసుకుంటే చాలు, ఓవరాల్ అయితే అవసరం లేదు. ఇయర్ మొత్తానికి లేదా హాఫ్ ఇయర్లీ ప్రొజెక్షన్స్ వస్తే తప్ప ఇండివిజువల్స్ది చూడాల్సిన అవసరం అయితే లేదు, రైట్. నెక్స్ట్ వన్, సో ఎంపీ స్ట్రాటజీ ఫర్ టైగర్స్ కెన్ హెల్ప్ చీతాస్ టు. సో ఏంటి అంటే మధ్యప్రదేశ్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టైగర్ అని చూసినట్లయితే దిస్ ఇస్ అ హ్యూజ్ సక్సెస్ ఇన్ ద కంట్రీ. సో వరల్డ్లో కల్లా హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఉన్నది మన ఇండియాలోనే. సో వీ హ్యావ్ రీచ్ దట్ పర్టికులర్ టార్గెట్ అనమాట. సో 75 years ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్ కూడా అయ్యింది అని తెలుసుకున్నాం. ఓకే, సో విల్ సీ దిస్ పర్టికులర్ ఆర్టికల్. యా, సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ప్రాజెక్ట్ టైగర్ ఎలా అయితే మీరు ఇంప్లిమెంట్ చేశారో సేమ్ థింగ్ ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ చీతా టు ఇన్ ఎఫిషియెంట్ వే, సేమ్ స్టెప్స్ దీనికి కూడా వాడండి అని అంటున్నారు. ఓకే, వై దిస్ హ్యాస్ కమ్, బ్యాక్గ్రౌండ్ ఏంటి, నమీబియా నుంచి ఆఫ్రికా నుంచి మనం చీతాస్ తెచ్చుకున్నాం, 6 చనిపోయాయి ఆల్రెడీ. సో ఎవ్రీ అదర్ డే యూ కెన్ సీ దట్ ఇది ఇంకొక చీతా చనిపోయింది, ఇంకో చనిపోయింది చీతా అని చెప్పి వస్తూనే ఉంది ఆర్టికల్. సో దాని మీద అప్డేట్ అనమాట. సో విల్ సీ. Balancing the population of predators and prey was a key factor enabling 50% surge in Madhya Pradesh of tiger population, helping the state snag the top shot in 2022 census of the big cat. ఏమైంది ఇక్కడ, వీళ్ళు ఈ ప్రిడేటర్స్ ప్రే ఒక పాపులేషన్ బ్యాలెన్సింగ్ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు. అంటే టైగర్స్ పెరిగిపోయాయి అనుకుందాం, వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ కూడా అంతే ఉందా. సో ప్రిడేటర్స్ ప్రే, ఈ యొక్క బ్యాలెన్స్ స్ట్రాటజీ వల్ల పాపులేషన్ ఆఫ్ టైగర్ అనేది సస్టైన్ అయింది మన కంట్రీలో. ఇట్ ఈస్ అ హ్యూజ్ సక్సెస్. సో అది ఎక్కడ తెలిసింది, అకార్డింగ్ టు ద టైగర్ సెన్సస్ 2022 ద్వారా తెలిసింది అనమాట. సో సీనియర్ ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ టోల్డ్ దిస్ అఫీషియల్ టు హిందూ దట్ ఎ సిమిలర్ స్ట్రాటజీ కుడ్ హెల్ప్ ఫర్ ద వియబిలిటీ ఆఫ్ cheetah population even as a project translocating African cheetahs to Kuno National Park in the state has taken beating with 6 of the animals dying. చెప్పాను కదా 6 animals చనిపోయాయి, 6 cheetahs చనిపోయాయి తెచ్చిన వాటిలో. బట్ దీనికి ఇంకో ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే అవి తెచ్చినప్పుడే 50% మాత్రమే వాటి సర్వైవల్ ఛాన్స్ అని తెలుసుకున్నాం. అండ్ కప్స్ ఏవైతే ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు ఏవైతే ఉన్నాయో వాటికి 10% కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్, సో దట్ ఈస్ అబౌట్ దిస్. దెన్ విల్ సీ విత్ ద ఆర్టికల్. An update to 2022 tiger census population publicized last week reported a count of 3,682 nationally. So ఇది ఇంపార్టెంట్.
ఎన్నున్నాయి టైగర్స్ మన దాంట్లో? బికాస్ ఇది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. రీసెంట్లీ మిస్టర్ మోడీ ఆల్సో మెన్షన్ ద సేమ్ థింగ్. సో ఎంత ఉంది ప్రజెంట్ పాపులేషన్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎంత? 3682 నేషనల్లీ, మన కంట్రీ మొత్తానికి అన్ని టైగర్స్ ఉన్నాయి. విత్ మధ్యప్రదేశ్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇన్ ద పాస్ట్ 3 years రిపోర్టింగ్ ద హైయెస్ట్ ఆఫ్ 785. సో ఇందులో హైయెస్ట్ ఉన్నది మధ్యప్రదేశ్. అందుకనే చీతా ప్రాజెక్ట్ కూడా కునో నేషనల్ పార్క్ రెఫర్ చేశారు, విచ్ ఈస్ ఇన్ మధ్యప్రదేశ్ అగైన్. సో దట్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ దిస్ పర్టికులర్ హైయెస్ట్ మెయింటెనెన్స్ కదా. సో ఇది కూడా మెయింటెనెన్స్ వాళ్ళకి ఈజీ అవుతుంది అన్నదంతా పంపించారు. Right. So the state has reported 50% of the rise of number of tigers since the previous census, and a jump exceeded only by Bihar, which has a much fewer than 54 tigers. So lowest ఎక్కడ ఉంది? Bihar లో ఉంది. highest ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్ లో ఉంది. అంతే. ఇంతకు మించి మనకి ఇంకేం అవసరం లేదు. బట్ వాట్ దే టోల్డ్ ఈస్ దట్ ఏవైతే ఈ స్ట్రాటజీ బ్యాలెన్సింగ్ ప్రే ప్రిడేటర్ స్ట్రాటజీ మీరు వాడారో, యూజ్ ద సేమ్ ఫర్ చీతాస్ ఫర్ ఇట్ సర్వైవల్. సో దాని మీద మళ్ళీ అప్డేట్ ఇచ్చారు. డిఫరెంట్ నేషనల్ పార్క్స్ గురించి మెన్షన్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ద అప్డేట్ ఈస్ దట్ ద కునో నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ విచ్ ఇస్ రీసెంట్లీ హోస్ట్ ద ఆఫ్రికన్ చీతాస్. 20 తెచ్చాం. సో 6 of the 20 have almost have already died. Since the first animals were translocated in September 2022, many of the practices being applied to cheetah project of keeping them enclosed till they adapt draw from experience with the tiger and other ungulates. So a senior environment ministry have told Hindu. So వీళ్ళు ఏం చెప్తున్నారు, మీకు ఆల్రెడీ అందులో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సేమ్ థింగ్ ఆ స్ట్రాటజీ ఇక్కడ కూడా వర్క్ చేయండి. బట్ ఇట్ ఈస్ హ్యూజ్ డిఫికల్ట్ టాస్క్ ఫర్ చీతాస్ టు సర్వైవల్. ఎందుకు? ఇవి అడ్వాన్స్ రీలొకేట్ చేయబడింది. టైగర్ ఆల్రెడీ ఇక్కడ సస్టైనెన్స్ ఉన్నాయి. సో ఇట్ వాజ్ ఈజీ. ఈ యొక్క ఎకోసిస్టమ్కి దాన్ని అడాప్టబుల్ చేయడం అనేది డిఫికల్ట్ టాస్క్. వన్స్ ఇట్ ఈస్ అడాప్టబుల్, వన్స్ ఇట్ ఈస్ ఏబుల్ టు అడాప్ట్ అండ్ రీప్రొడ్యూస్ హియర్, దెన్ ఇట్ ఈస్ ఈజీ. అప్పుడు వాటిని పెంచడము, ఆ స్ట్రాటజీస్ ఇంప్రూవ్ చేయడం ఈజీ. అంతవరకు ఇట్ ఈస్ ఎ హ్యూజ్ టాస్క్. నెక్స్ట్ థింగ్, చంద్రయాన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ మూన్ లూనార్ సర్ఫేస్. అది మనకు ఆల్రెడీ తెలిసిందే. సో యా, దే ఆర్ వెయిటింగ్. సో ఫార్ దే ఆర్ వెయిటింగ్ రైట్ నౌ. సో ఇంకా ఆగస్ట్ 23rd, 24th నాటికి మనకు తెలిసిపోతుంది. 24th, 25th విల్ నో. Is it a success or a failure mission? Most probably it would be a success. Yes. So 5% of the birds in India are endemic, says Zoological Survey of India publication. Very important article. Surveys మీకు like 2 years once కానీ 1 year once కానీ 5 year once కానీ అలా వస్తాయి. సో ఈ యొక్క సర్వే ఇంపార్టెంట్. ఏమని చెప్తున్నారు? 5% ఆఫ్ బర్డ్స్ ఇండియాలో ఏవైతే ఉన్నాయో ఎండమిక్ స్పీసీస్. అంటే ఏంటి? ఈ ఏరియాలో తప్ప వేరే ఏ ఏరియాలోనూ, వేరే ఏ ఒక్క కంట్రీలోనూ, ఏ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్లోనూ కనపడవు. So that is what this is important. A recent publication by the Zoological Survey of India points that around 5% of the birds in the country are endemic and not reported in any other parts of the world. So వీటి ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే క్లైమేట్ చేంజ్ యొక్క గోల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనేది అర్థం చేసుకోవాలి. రైట్. సో the publication 75 endemic birds of India have recently released 108th foundation day of ZSI, Zoological Survey of India. So India is home for 1353 species, which represents approximately 12.4% of global bird diversity. So మన యొక్క ఫ్లోరా ఎట్లుంది? 12.4% of the global diversity కి మనం పార్ట్ ఇక్కడ ఉన్న birds. So of the global diversity of this 78, which is 5% of they are endemic to the country. అంటే ఇక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు. రైట్. సో ఏవేవి అని చెప్పి కొంచెం ఇచ్చారు. సో విల్ జస్ట్ సీ, ట్రై టు రిమెంబర్ దీస్ నేమ్స్ అట్లీస్ట్. ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఇది ఖచ్చితంగా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో దే ఆర్ ద మణిపూర్ బుష్ కేల్, దెన్ లిస్టెడ్ యాజ్ ఎండేంజర్డ్ బై IUCN అండ్ విత్ ఇట్స్ లాస్ట్ రికార్డెడ్ టు బి 1907. సో ఎప్పుడు దీన్ని కనుగొన్నా? 1907లో కనబడితే మన ఇండియాలో ఇంకా ఇది ఉంది. సో రైట్ నౌ దే అగైన్ ఐడెంటిఫైడ్ దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ ద హిమాలయన్ క్వైల్ which is listed in critically endangered. So Himalayan quail వచ్చి critically endangered, Manipur bush quail వచ్చి endangered. This listing is also important. అది ఏ కేటగిరీలో వస్తుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. Critically endangered and has been last sighted in 1876. నెక్స్ట్ జార్డన్ కోసర్. ఇది మన ఆంధ్ర స్పెసిఫిక్. ఓకే, మన ఆంధ్ర ఒక బర్డ్ అండి ఇది. సో జార్డన్స్ క్రోజర్ లిస్టెడ్ ఇన్ క్రిటికల్లీ ఎండేంజర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, అండ్ లాస్ట్ సైటెడ్ ఇన్ 2009. సో ఈవెన్ వెస్టర్న్ ఘాట్స్ లో హైయెస్ట్ స్పీసీస్ కనపడ్డాయంట. ఆల్మోస్ట్ లైక్ 28 బర్డ్ స్పీసీస్ హ్యావ్ బీన్ రికార్డెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, బికాస్ అది కూడా ఒక ఎకో సిస్టమ్ కదా, అక్కడ ఫుల్ ఫారెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ ఫర్ దేర్ ఇంక్రీస్ or for their sustenance. Next, some of the species recorded in the country's biographic hotspot are Malabar grey hornbill, Malabar parakeet, Ashambu laughing rush and white bellied sholakili.
సో ఇందులో ఈ ఆర్టికల్లో మెన్షన్ చేసిన 3 అయితే మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో అవి ఏ కేటగిరీస్లో వస్తాయనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నో వాట్ ఆర్ దీస్ పర్టికులర్ స్పీసీస్ అండ్ దేర్ IUCN కేటగిరీ. ఓకే, బట్ దీస్ 3 అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్, యూ నీడ్ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ విల్ గో ద నెక్స్ట్ ఆర్టికల్. సో పాకిస్తాన్ పాపులేషన్ యాజ్ పర్ ద లేటెస్ట్ సెన్సస్, ఇది మనకు తెలియాలి. మన పక్కన స్టేట్ కాబట్టి, మన పక్కన కంట్రీ కాబట్టి వాళ్ళు ఎంత పాపులేషన్లో ఉన్నారు, మనకి ఏ లెవెల్ ఆఫ్ థ్రెట్ ఉందని తెలుసుకోవడానికి వాళ్ళ పాపులేషన్ కావాలి. కంపేర్ చేసుకోవడానికి నాకు కావాలి కదా. హౌ మచ్ ఈస్ ద పాపులేషన్? 215 million అంటే ఎంతండి? 25 crores. మనం ఎంత ఉన్నాం? మోర్ దాన్ 200 crores. ఓకే, ఫైన్. సో 215 million, Prime Minister Shehbaz Sharif said that the growth rate was 2.5%, was a big challenge, and according to the World Bank, over 37% of the population is expected to live in poverty. అంటే వాళ్ళ పాపులేషన్ యొక్క పావర్టీ రేట్ ఎంత ఉంది? 37%. మందంతా 21.9 యాజ్ పర్ టెండూల్కర్ కమిటీ. ఓకే, మంది 21.9, వీళ్ళది ఎంత ఉంది? 37. సో ఆల్రెడీ చెప్పొచ్చు వాళ్ళు ఫినాన్షియల్ క్రైసిస్కి దగ్గరగా ఉన్నారు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ టు ఇట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈజ్ ఇండియా షుగర్ సర్ప్లస్ లీడింగ్ టు అ క్రైసిస్? చూద్దాం వాట్ ఈస్ దిస్ ఆర్టికల్. సో హౌ ఆర్ షుగర్ కేన్ ఫార్మర్స్? ఫస్ట్ షుగర్ కేన్ అంటే ఏంటండి? మనం హైయెస్ట్ ఎక్స్పోర్టర్స్, హైయెస్ట్ ప్రొడ్యూసర్స్ అనమాట షుగర్ కేన్కి. ఎర్లియర్ ఇట్ యూస్ టు బి బ్రెజిల్, మనం దాన్ని సర్పాస్ చేసాం 21-22 or 22-23, 21-22 మనం సర్పాస్ చేసాం. సో వీఆర్ నౌ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్. సో విల్ సీ how are sugarcane farmers impacted by the excess sugar production? What measures can be taken to prevent India's agriculture sector from collapsing due to agriculture surplus? And how have excessive sugarcane subsidies affected India's competitiveness in the global sugar market? And how are these implications? What are these implications over cultivation? Okay, just show them first. So as already mentioned, India has become world's top producers of sugarcane in 21-22. Earlier it was Brazil in the first place, but the extensive use of the resources in sugar production is depleting rapidly and leading to the potential crisis in future. ఏమవుతుంది? ఇది వాటర్ ఇంటెన్సివ్ క్రాప్, మనకు తెలిసిందే కదా. ఇఫ్ యూ వుడ్ హావ్ లెర్న్డ్ అబౌట్ అగ్రికల్చర్, షుగర్ కేన్ ఈజ్ వాటర్ ఇంటెన్సివ్ అండ్ వీటికి కావాల్సిన డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్సెస్ కన్సంప్షన్. సో దానివల్ల ఉన్న అగ్రికల్చర్ ఎంతవరకు డిప్లీట్ అవుతుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే దీనికి ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అనేది ఇస్తారన్నమాట షుగర్ కేన్కి. దానివల్ల ఏమవుతుంది? హ్యూజ్ సబ్సిడీస్ అనేది ఆల్రెడీ ఫార్మర్స్కి వచ్చేస్తుంది. సో గ్లోబల్గా కాంపిటీషన్ అనేది తగ్గుతుంది. వై? బికాస్ వీఆర్ ఆల్రెడీ హ్యావింగ్ హ్యూజ్లీ సబ్సిడైజ్. సో వీ గెట్ దీస్ యాంటీ డంపింగ్ డ్యూటీస్. ఈ డ్యూటీస్ ఛార్జెస్ పడతాయి మన మీద. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్? సో వీ విల్ సీ. అండ్ ద పాజిటివ్ నోట్, డెఫినెట్లీ దే ఆర్ ఆల్రెడీ బెనిఫిటెడ్ హియర్ అన్నది కూడా చెప్పొచ్చు. వీ విల్ సీ. So the sugar surplus and high exporters are a result of policies favoring sugarcane cultivation, such as fair and remunerative price scheme and state government subsidies. So national wide subsidies, state wide subsidies kuda jarugutai. So India's top sugarcane growing states rely heavily on groundwater for irrigation, leading to the concerns over groundwater depletion. So environmental concerns aithe idi. Inkoka thing manaki, we will see, I'll tell you. Just a second. So I wanted to tell you one more thing. I'll tell you with the target. Just a second. Fine. Else let me explain. It would be here somewhere. ఈ ethanol blending program అనేది మనకు ఒక ఐడియా ఉంటే, what we are trying to do, పెట్రోలియం కాకుండా, వాట్ ఎవర్ ద క్రూడ్ ఆయిల్ బ్యాకప్ కాకుండా, ఫ్రమ్ ఫుడ్ ఐటమ్స్ కానీ లేదంటే ఫ్రమ్ ఇప్పుడు కార్న్ నుంచి, స్టార్చ్ నుంచి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అని చదివింటాం. సో బ్లెండింగ్ ఆఫ్ ఎథనాల్ అనేది మనం చదివి ఉంటాం. సో షుగర్ కేన్ కూడా అందులో యూజ్ చేయబడుతుంది. వి విల్ సీ హౌ ఫార్ ఈస్ ద అప్డేట్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. సో ఇండియా బికేమ్ ద వరల్డ్స్ టాప్ షుగర్ producer by 21-22, surpassing Brazil with a record of 359 lakh tons. However, the extensive use of resources in sugar production is depleting rapidly, leading to the potential crisis in future. Enduku ground water meede kada ippudu mana Andhra lo chusukunnatlaithe kuda rainfall dependent country, mandi entire country chusukunna rainfall dependent, monsoon dependent country. So they are focusing, or their main mode of water irrigation is from ground water.
Now, over cultivation of sugarcane has caused a sugar surplus and high exports impacting the groundwater negatively. To prevent the risks of agricultural collapse, addressing the groundwater overuse in sugar industry is crucial. So, ఎంతవరకు దీని ప్రొడక్షన్ చేయాలి? ఇండియా ఆల్రెడీ సర్ప్లస్, అందుకే కదా మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఎక్కువ ప్రొడ్యూస్ అయిపోయింది, ఎంత అవసరం అయిందో దానికన్నా ఎక్కువ. అండ్ ఆల్సో వీఆర్ హైయెస్ట్ షుగర్ కన్స్యూమర్స్ ఇన్ ద వరల్డ్. మనం ఎక్కువ షుగర్ తీసుకుంటాం, మన డైలీ లైఫ్లో అది ఒక భాగం. టేకింగ్ షుగర్స్ ఆన్ ఎ డైలీ బేసిస్ ఈజ్ ఆర్ హ్యాబిట్ స్టేయింగ్ హియర్. ఓకే, విల్ సీ వై ఈజ్ దేర్ ఎక్సెసివ్ షుగర్ ప్రొడక్షన్. అసలు ఎందుకుంది? ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ షుగర్ కన్స్యూమర్ ఆఫ్ వరల్డ్, acceptable fact, and thus has to produce enough thing or enough to meet its domestic demand, but the excess production stems from policies and measures that make farmers favor sugarcane cultivation. That చెప్పా కదా FRP అని, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్. సో వాళ్ళకి ఆల్రెడీ మనీ ఫార్మర్స్ దగ్గర గవర్నమెంట్ దగ్గర నుంచి వస్తుంది సబ్సిడీస్ రూపంలో. అంటే వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారు? డెఫినెట్లీ విచ్ గివ్స్ దమ్ హై ఈల్డ్స్ అండ్ హై అమౌంట్. ఓకే, లైక్ హ్యూజ్ ఫినాన్షియల్ బెనిఫిట్స్ దేనిలో ఉందో దాన్ని తీసుకుంటారు. So the central government offers FRP which mandates minimum price that sugar mills have to pay to sugarcane farmers, ensuring that the farmers will get fair profits from their crops. So వీళ్ళు ఏం చేస్తున్నారు? షుగర్ మిల్లోనే కదా షుగర్ జనరేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడైతే ఈ షుగర్ కేన్స్ ఫార్మర్స్ నుంచి తీసుకుంటారో మినిమం రేట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో దానివల్ల వాళ్ళు ఆల్రెడీ ఇన్ ప్రాఫిటబుల్ ఎండ్. సో ఖచ్చితంగా వాళ్ళు అదే కదా తీసుకుంటారు. ఏ దానిలో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ వస్తుందో ఆ ప్రోడక్టే వాళ్ళు ఫార్మింగ్లో చేసుకుంటారు. Right. So the state governments also offer heavy subsidies to incentivize this sugarcane cultivation. Some have argued that this is to win farmers' votes in politically. So political aspect kuda undi. Obviously this will also be an underlying reason. So the result, sugarcane surplus has been leading to higher yields, record of 110 lakh tons. So 2021-22 no 110 lakh tons for the record time high manam exports aithe cheyabadindi. So WTO ikkada issue enti, in fact Brazil, Australia and Guatemala filed a complaint with WTO against the India for violating international trade rules, for offering excessive export subsidies and domestic support to farmers to outcompete the other countries in sugar market. WTO ruled against India and India lost its appeal. Example చెప్తాను. Now షుగర్ కేన్ చేయడానికి మనకి ఎంత పడుతుందో వేరే ఒక కంట్రీ కరెన్సీ వేరే అయినప్పటికీ వాళ్ళకు కూడా ఇంచుమించు సిమిలర్గానే పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ అని ఒకటి ఉంటుంది కదా, మనకి ఎంతైతే మనం అమౌంట్ ఇక్కడ మనం స్పెండ్ చేస్తాం సిమిలర్ క్వాంటిటీ వాళ్ళు కూడా ఒక అమౌంట్ స్పెండ్ చేయాలి. ఎప్పుడైతే ఈ అమౌంట్ స్పెండింగ్ మీద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ మనకి ఎక్కువ పెంచుతుందో ఏమవుతుంది? లెట్సే ఒక టన్ను తీసుకుందాం. ఐఎమ్ గివింగ్ యూ ఓన్లీ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఒక టన్ ప్రొడక్షన్కి లెట్సే ఒక 10,000 ఖర్చు అయింది అనుకుందాం ఫార్మర్కి. ఓకే, సేమ్ ఇన్ అదర్ కంట్రీ టు 1 ton. ఐఎమ్ నాట్ టేకింగ్ అబౌట్ ద కరెన్సీ, సిమిలర్ రేట్లో ఇది కూడా 10,000 అనుకుందాం. ఐఎమ్ టేకింగ్ అన్ ఐడియల్ కండిషన్. సేమ్ 10,000 అయింది. బ్రెజిల్లో కూడా 10,000 అయింది, ఇండియాలో కూడా 10,000 అయింది. హియర్ రూపీస్ ఇన్ దేర్ ఓన్ కరెన్సీ దేర్. నౌ ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు ఇచ్చే ఆ అమౌంట్ వల్ల ఎంతైతే వీళ్ళు ఇక్కడ స్పెండ్ చేశారో లెట్సే 7,000 సబ్సిడైజ్ అయింది. సో 3,000 అన్నట్టే కదా వీళ్ళ ఖర్చు. ఇక్కడ వీళ్ళకి సబ్సిడీస్ తక్కువ, లెట్సే ఒక 1,000 ఇచ్చింది అనుకుందాం గవర్నమెంట్. సో ఎంత పడింది వీళ్ళు ఓవరాల్? 9,000 పడింది, అంతేనా? నౌ దీస్ పీపుల్ విల్ బి ఎక్స్పోర్టింగ్ దిస్ షుగర్ కేన్, లేదా షుగర్ కేన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సేమ్ థింగ్ దే ఆర్ ఆల్సో ఎక్స్పోర్టింగ్. ఇప్పుడు వీళ్ళకి 3,000 9,000 వస్తే బెనిఫిటేనా? వీళ్ళకి ఎంత రావాలండి ఆ లెక్కను చూస్తే? అట్లీస్ట్ 1 రూపీ షుడ్ బి మోర్ కదా. వాళ్ళ లాజిస్టిక్స్ వాళ్ళ ఖర్చులు అన్నీ చూసుకుంటే దే షుడ్ బి అట్లీస్ట్ 1 రూపీ ప్రాఫిట్. మనకు ఆల్మోస్ట్ 3 times ఇక్కడ వచ్చేస్తుంది. So because of this excessive subsidies given from the government, that particular sugarcane farmer, whoever is yielding benefits, they are benefiting more. And global arena చూసుకుంటే తినకు ప్రాఫిట్ అవసరం లేదు, ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద ప్రాఫిటింగ్ ఎండ్. సో ఎగ్జిస్టింగ్ మార్కెట్ ప్రైజెస్ కన్నా వీళ్ళు ఇంకా లోయర్ రేట్స్కి అమ్ముతారు. సో విచ్ ఈస్ యాంటీ కాంపిటేటివ్. అండ్ వీళ్ళకి ఏమవుతుంది? వీళ్ళ ఒక ప్రోడక్ట్ సేల్ కావు. దాని మీద WTO ఈజ్ ద అపెక్స్ ఆర్గనైజేషన్ కదా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇవి ఇలాంటి ఒక మాల్ ప్రాక్టీసెస్కి ఇన్వాల్వ్ చేయకూడదు అని అంటారు. వై దిస్ ఇస్ కాల్డ్ నాట్ మాల్ ప్రాక్టీసెస్ బట్ ఈ కాంపిటేటివ్ ఆర్ ఈ ఓవర్ సబ్సిడైజింగ్ దీనికి వీళ్ళు కొన్ని డ్యూటీస్ అనేసి ఇస్తారన్నమాట. యాంటీ డంపింగ్ డ్యూటీ, ఓకే, ఇలాంటి ఒక డ్యూటీస్ ఇస్తారు. ఎందుకు ఈ డ్యూటీస్ మెన్షన్ చేస్తారు అంటే లెట్స్ సే యాంటీ డంపింగ్ డ్యూటీ. ఒకప్పుడు మన ఇండియాలో చైనా ఫోన్స్ ఎక్కడ చూసినా ఉండేవి. 3,000 రూపీస్ ఇస్తే మంచి చైనా ఫోన్ టచ్ స్క్రీన్ వచ్చేది అట్ వన్ పర్టికులర్ టైం, 2015 2014 వాట్ ఎవర్ ఇస్ ద టైం. సో
ఇప్పుడు చూసినట్లయితే అన్ని లేవు కదా మార్కెట్లో. అఫ్ కోర్స్ దెర్ ఆర్ సమ్ అదర్ ఎడ్జీ థింగ్స్, బట్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ ఏం చేస్తుందంటే ఆ చీప్ ఏదైతే ఉందో డొమెస్టిక్ నీడ్స్కి, డొమెస్టిక్లో ఉన్న మిగిలిన వాటికి ఈక్వేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో దాట్ పర్టికులర్ ట్యాక్సెస్ విల్ బి గివెన్ అనమాట. Same thing here also, these countries like Brazil and Australia went into WTO for asking justice, మాకు ఇలా జరుగుతుంది అని, and India failed in that particular thing in appeal. సో వాళ్ళదే కరెక్ట్ అన్నట్టు ప్రూవ్ అయింది. ఓకే, అండ్ ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే ఎథనాల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనమాట, ఎథనాల్ బ్లెండెడ్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ EBP. So to deal with the sugar surplus, Indian government considered diverting it to the production of ethanol, an organic compound made by fermenting sugarcane molasses or sugar. Ethanol is an active ingredient in alcohol beverages and is also used in the chemicals, cosmetics industries. So ఏం చేస్తున్నా, ఈ ఎక్సెసివ్ ఆల్రెడీ ప్రొడక్షన్ ఉంది కదా, సో ఆల్రెడీ వీ గాట్ దిస్ ఇష్యూస్ విత్ WTO. సో ఇండియా ఏం చేసింది, ఈ యొక్క దాన్ని ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్కి యూజ్ చేయడానికి డైవర్ట్ చేద్దాం అనుకుంది. సో వేర్ దిస్ కెన్ బి యూజ్డ్ ఈస్ ఆల్కహాల్ ప్రొడక్షన్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎథనాల్. నెక్స్ట్ కాస్మెటిక్స్ ఇండస్ట్రీలో యూ కెన్ సీ దిస్ ఇస్ పెట్రోలియం ప్రోడక్ట్ అంటాం కదా, కీప్ ఇట్ ఈస్ ఫ్లేమబుల్. మనకి సెంట్ కానీ వీటిలో ఏమన్నా చూసినట్టయితే ఫ్లేమబుల్ అండి, ఇట్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ ఫైర్ అని అంటాం. సో డెఫినెట్లీ దట్ ఈస్ అ పెట్రోలియం ప్రోడక్ట్ అన్నట్టు ఆలోచిస్తాం కదా, లైక్ ఇట్ ఈస్ అ ప్రోడక్ట్ ఆఫ్ దట్. అండ్ in the transport sector, the use of ethanol blended program significantly reduces harmful emissions such as carbon monoxide and various hydrocarbons from vehicles. The government launched EBP program in 2003 to reduce crude oil imports and curtail greenhouse gases emissions from petrol based vehicles. So వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ పొల్యూషన్ అండ్ యూసేజ్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ నుంచి రెన్యూవబుల్ సోర్స్ వెళ్తున్నాం. ఫర్ సపోజ్ అగ్రికల్చర్ ఉన్నంత వరకు షుగర్ కెన్ ప్రొడ్యూస్ చేయొచ్చా, సో దిస్ ఇస్ కైండ్ ఆఫ్ రెన్యూవబుల్ కంపేర్డ్ టు పెట్రోలియం. అది ఖచ్చితంగా రిజర్వ్స్ అయిపోగానే అయిపోయినట్లే. సో వాట్ దే ట్రైంగ్ టు డూ యాజ్ ఆఫ్ నౌ, EBP ప్రోగ్రామ్ ద్వారా దే ట్రైంగ్ టు కన్వర్ట్ దీస్ పీపుల్ ఇంటూ ఎథనాల్ యూసేజ్. సో దానికి షుగర్ కేన్ ఆల్రెడీ సర్ప్లస్లో ఉండడం వల్ల దాన్ని కూడా ఇందులో EBP ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది గవర్నమెంట్. ఓకే, డన్. సో ఇట్ స్టార్టెడ్ విత్ ద మోడెస్ట్ గోల్ ఆఫ్ బ్లెండింగ్ 5% టార్గెట్ సెట్ ఫర్ 2025. ఈ టార్గెట్ చెప్తామన్నది నేను. సో 2025 టార్గెట్ అంతా 5% ఆఫ్ బ్లెండింగ్ ఆఫ్ ఎథనాల్. ఓకే, నెక్స్ట్ అండ్ but the target set for 2025 is 20%. Sorry, so identi ante as of now it is 5%, by 2025 it should be 20%. Okay, so and the goods services, yeah, the government has also reduced GST on ethanol from 18% to 5% in 2021. enduku idi accept cheyadaniki, దీన్ని ఇంక్రీజ్ చేయడానికి GST taxation కూడా 18% నుంచి 5% డిక్రీజ్ చేసింది గవర్నమెంట్. So in the same year, 394 lakh tons of the sugar produced and 350 lakh tons were diverted to producing ethanol, while India achieved a blending rate of 10% months ahead of the target. So ఇప్పుడు ఎంత ఉంది, వాళ్ళు ఎప్పుడైతే ఈ ప్రాసెస్ చేశారో 5% నుంచి 10%కి వెళ్ళింది అనమాట. బట్ how much is the target by 2025? It is 20%. That's all. That is what you need to know. And rest all you can just go through this. మిగిలిన డీటెయిల్స్ ఇచ్చారండి, which is not required. టార్గెట్స్ అంతా మనం ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాం, that is what required. I think that is for today. Yes, so that's it for today. We'll meet again in tomorrow's current affairs session. Thank you.